హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఏదో హడావుడిగా పనులు చేస్తుంది ఇంట్లోనూ మీరు అనుకోవచ్చు. శ్రావణ మాసానికి ఈసారి ఏంటంటే కొంచెం ఇంటిని మార్చుకోవాలి అని అనిపించింది. అంటే మెయిన్ మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది లివింగ్ రూమ్లోనే, అంటే హాల్లో. అది ఎలా అంటే మనకి లుక్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం కంఫర్ట్గా కూడా ఉండాలి. యాక్చువల్గా ఈ సోఫాలు మీకు తెలుసు, నేను స్టీకర్ ఒడుగు ముందు పైన రెగ్జిన్ క్లాత్ వేయించుకొని చేయించుకున్నాను అని చెప్పని. యాక్చువల్గా ఇవి మేము గుజరాత్లో ఉండగా తీసుకున్న సోఫాస్, అక్కడే చేయించుకున్నాం మేము. క్లాత్ 2013 ఇంచుమించు 9 years అయ్యాక అప్పుడు క్లాత్ మార్పిద్దాం. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు తీసుకున్నాం కాబట్టి ఏదో ఒకటి దాని మీద కాఫీ, టీలు, మజ్జిగలు ఏవో ఒకటి పడుతూ ఉండి క్లాత్ కదా పాడైపోయింది తొందరగాను. యాక్చువల్గా బాగానే ఉన్నాయి, కానీ ఇంకా స్టీకరు ఒడుగు ముందు ఏంటంటే కొంచెం ఇంటికి మార్చుకోవాలని చెప్పి పైన రెగ్జిన్ క్లాత్ ఒక్కటే అప్పుడు లోకల్ ఎవరో ఉంటే వర్కర్ పిలిపించి పైన వేయించాము. తను ఏం చేశారంటే వెనకాల ఉండే కుషన్స్ని సైజ్ తగ్గించి లావుగా ఏదో చేశారు మొత్తానికి. ఈ 2 yearsలోనూ ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడం మొదలుపెట్టింది. ఎక్కువసేపు హాల్లో కూర్చోవడం వల్ల వెనకాల కుషన్స్ మనకి కంఫర్ట్గా లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏంటా బ్యాక్ పెయిన్ మా ఇద్దరికి ఎక్కువైంది, బెడ్ ఏమో అని అనుకున్నాం. కానీ తర్వాత నాకు చాలాసేపు, అంటే సోఫాలు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నాకు నోటీస్ చేశాను అనమాట. మెయిన్ సోఫాల వల్ల వచ్చింది. యాక్చువల్గా సోఫా అంతా చాలా బాగా చేశారు, కానీ పిల్లోస్ మాత్రం పొట్టిగా లావుగా అలా ఏదో సంథింగ్ కుట్టడంలో తేడా జరిగాయి మొత్తానికి. ఇంకా లేదులే, మరీ ఎన్నాళ్ళని అలా కంఫర్ట్గా కూర్చోలేకపోతాం, బ్యాక్ పెయిన్ పెరిగితే ఇంకా కష్టం కదా అని అనుకుని, సరే సోఫాలు చేంజ్ చేద్దాము, ఎందుకంటే వేస్ట్ అవ్వదు, పైన ఎలాగో లాంజ్లో అయినా వేసుకోవచ్చు అని చెప్పని సోఫాలు తీసుకుందాం అని చెప్పని వెళ్ళాం అనమాట. షాప్కి మాకు దగ్గరలో ఉండే అను ఫర్నిచర్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళాము. ఎప్పుడైనా మనం సోఫాలు కొనుక్కున్నప్పుడు కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటికి ఏ కలర్ అయితే సూట్ అవుతుంది, ఎటువంటి క్లాత్ మనం ప్రిఫర్ చేయాలి, అంటే ఇంట్లో ఉన్న కిడ్స్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళ ఏజ్ని బట్టి కానీ, పెద్దవాళ్ళు ఉంటే మెయింటెనెన్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇంట్లో ఉన్న ఫర్నిచర్కి ఎలాంటి కలర్ అయితే సూట్ అవుతుంది, మన బడ్జెట్ ఎంత ఉంది, అలా ప్రతిదీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాకనే ఒక ఐటెం కొనుక్కుంటే బెస్ట్. ఎందుకంటే అంత పెట్టి కొనుక్కున్నాక మళ్ళీ రిటర్న్ చేయడం కానీ, అయ్యో ఈ కలర్ సూట్ అవ్వలేదు అని అనుకోవడం కష్టం. కాబట్టి తీసుకునేటప్పుడే మనం, అంటే మరీ లైట్ కలర్స్, అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి తొందరగా పాడవుతాయా, స్వెట్ వస్తాయా. యాక్చువల్గా రెగ్జిన్ క్లాత్లు అవి అంటే చాలామంది ఇష్టపడరు, స్వెట్ వస్తుంది సమ్మర్లో అని చెప్పారు. మేము 2 years వాడినప్పుడు మాకు అంత పెద్దగా ఏమనిపించలేదు, బట్ ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి, కొంచెం లుక్ బాగుంటుందని. ఇప్పుడు తీసుకున్నవి ఏంటంటే లెదర్ సోఫాస్, అంటే మరీ ప్యూర్ లెదర్ కాదు, లెదరైట్ సోఫాస్ అంటాం కదా మనం, అవి తీసుకున్నాం అనమాట. రెగ్జిన్ అఫ్ కోర్స్ కొంచెం స్వెట్ వస్తుంది, ఎంత కాదన్నాను, బట్ ఈజీ టు మెయింటెనెన్స్. ఇవన్నీ ఏంటంటే మనకి క్లాత్ అనుకో, లెనిన్ క్లాత్ కానీ వేరే క్లాత్స్ అనుకో, ఖచ్చితంగా ఎక్కడైనా మనమే ఒక్కొక్కసారి గమ్ముని సోఫాలో కూర్చున్నది ఏదైనా కాఫీ తగినప్పుడు అంటే క్లాత్ వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ షాంపూ క్లీనింగ్ చేయాలంటే అది కొంచెం ప్రాసెస్, వెంటనే చేయకపోతే లైట్ కలర్ సోఫాలు అయితే వెంటనే మనకి కనబడిపోతాయి, మార్క్ అనేది వెంటనే కనబడిపోతుంది. సో లేదు, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి హాయిగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. కూర్చున్నప్పుడు మనకి స్పేస్ ఎంత ఉంది, లెగ్ స్పేస్ ఎంత ఉంది, మనకి సిట్టింగ్ పొజిషన్ ఎంత ఉంది, బ్యాక్ కంఫర్ట్ ఎంత ఉంది, అలా ప్రతి యాంగిల్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా కొంచెం మనకి మంచి లుక్ రావాలి అంటే ఇలాంటి బీచ్ కలర్స్ కానీ లైట్ కలర్ సోఫాస్ ఉంటే బాగుంటుంది. మరీ వైట్ అయితే మనం మెయింటైన్ చేయలేం ఆబ్వియస్లీను, ఎంత లెదర్ సోఫాస్ అయినా లేకపోతే రెగ్జిన్ అయినా కూడా కొంచెం కష్టం. మేము అందుకని ఏంటంటే కొంచెం డీసెంట్గా ఉంటుంది బీచ్ కలర్ అని చెప్పని. దీవాన్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి ఏంటంటే వెనకాల మనకి దీవాన్, ఆ ప్లేస్లో దీవాన్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లోను బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండట్లేదు, సో వచ్చిన వాళ్ళకి కంఫర్ట్ ఉండట్లేదు. సో లేదులే, ఇంకా ఈ సెట్టింగ్ వద్దు, చాలా సంవత్సరాలు, ఎందుకంటే శ్రీకర్ చిన్నప్పుడే కొన్నాం దీవాన్ అవిను, ఇంక పైన వేసేద్దాము అని చెప్పని దానికోసం సోఫాస్ తీసుకున్నామంటే ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. యాక్చువల్గా అక్కడ డిస్ప్లే పీస్ ఉంటే చూసి కలర్ మాత్రం నాకు ఇలా లైట్ కలర్ కావాలి, పెద్దవాళ్ళు అయిపోయారు కదా పర్వాలేదు, ఎందుకంటే అన్నీ ఏది పడినా వెంటనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు, అసలు దానికి జీరో మెయింటెనెన్స్. ఒక్క పెన్ గీతలు స్కెచ్ మార్క్స్ అయినా పోతాయి, కానీ పెన్ ఏదో అనుకుంటే పోదని చెప్పారు ఆయన. కోర్స్ ఇంక పెన్నులతో రాసే ఏజ్ ఏం కాదు కాబట్టి పర్వాలేదు. అప్పుడప్పుడు మనం మామూలుగా ఏదైనా డెటాల్తో క్లాత్తో జస్ట్ మనం వైప్ అవుట్ చేసేసుకుంటే ఏమీ డస్ట్ అది పడడం కానీ ఏమి ఉండదు. అందుకని దీవాన్ ప్లేస్లో 3, అటుపక్క 3, ఒక సింగిల్, మొత్తం 7 seats అనమాట. యాక్చువల్గా 3, 1, 1, 4, 5 seat ఉంటుంది కదా, మేము ఏంటంటే 7 seat ఇచ్చాం. మా హాల్కి తగ్గట్టుగా ఇలా అయితే బాగుంటుందని చెప్పని ఓల్డ్ లుక్కే సేమ్ దీవాన్ ప్లేస్లో ఒక 3 సోఫాలు, 4 seatలో ఏమో 3 seater వచ్చింది, ప్లస్ సింగిల్ సీటర్ ఒకటే ఎక్స్ట్రా చేయించుకున్నాం అంతే.
దాంతోపాటు సెంటర్ టేబుల్ కూడా మాది వుడ్ది, ఏదో నేను పెయింట్ అది వేసాను, మీరు చూసే ఉంటారు. ఇంకా అవన్నీ ఓల్డ్ అయిపోయాయి కదా, ఆల్రెడీ 10 years ఎబో వాడాం కాబట్టి ఒక 10 years మనం ఏదైనా వస్తువు పర్వాలేదు బాగానే వాడేటి, ఇంకా యాక్చువల్గా ఇంకా బాగానే వాడచ్చు కూడాను. అందులో వాటిని లాంజ్లో వేసాం అనమాట. సో లైట్ కలర్ సోఫాస్ కదా, అమ్మో ఎలాగ మెయింటైన్ చేయడం, కానీ ఇలాంటివి ఏంటంటే కొంచెం మనకి డీసెంట్ లుక్ ఇస్తాయి. ఆబ్వియస్లీ లుక్కే మన ఇంటికే లుక్ మారుతుంది, అంటే ఒక డీసెంట్ ఒక ప్లెజెంట్గా లుక్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ శ్రావణ మాసానికి ఏంటంటే నాకు వేరే ఏం వద్దు, నాకు సోఫాలు కంఫర్ట్గా కూర్చోలేకపోతున్నాను, రోజంతా కూర్చున్నప్పుడు ఏదైనా వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పని సేమ్ అలాంటిదే తీసుకుని లైట్ కలర్స్ అనమాట. మా కర్టెన్స్కి వాటికి మ్యాచ్ అవుతుంది, వాళ్ళు గోడలకి వాటికి మ్యాచ్ అవుతుందని. సేమ్ మళ్ళీ సెంటర్ టేబుల్ కూడా అదే కలర్ అయితే అందం రాదని చెప్పని బ్లాక్ అనమాట, బ్లాక్ ప్లస్ బీచ్ కలర్ గోల్డ్, లైట్ గోల్డ్ వచ్చేలాగా గ్లాస్ ఫినిషింగ్లో వచ్చేలాగా సెంటర్ టేబుల్ తీసుకున్నమాట. అంటే ఆపోజిట్ అయితేనే మనకి కలర్ బాగుంటుంది. సో సోఫాస్ ఏంటంటే ఎటేస్తే బాగుంటుంది, వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు, ఇటేయండి ఇటు వేయండి మీకు లుక్ అప్పుడు బాగుంటుంది అని చెప్పని అడ్జస్ట్ చేస్తున్నారు. బట్ నాకేంటంటే కొంచెం హాలు స్పేషియస్గా ఉండాలి, ఇలా 3 sides వేసేస్తే ఏదో ఇరుకుగా ఉంటుందేమో అని చెప్పని చూసుకుంటున్నాం, ఇంకా వాళ్ళు వెళ్ళాక మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చులే అని చెప్పని. సో ఇటు 3 అటు సింగిల్ అనమాట. మనకి మళ్ళీ మనం ఏంటంటే డైలీ మాప్ పెట్టుకోవడానికి వాటికి వీలుగా కూడా కింద చాలా స్పేస్ ఉందనమాట. హ్యాపీగా పెద్ద మాప్ కానీ ఏదైనా సరే నీట్గా వెళ్ళి పెట్టేసుకోవచ్చు. ఈ సోఫాలకైతే అలా లేదు, కింద డస్ట్ అంతా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడో సోఫాస్ ఫ్రంట్కి జరిపినప్పుడు తప్ప నేను క్లీనింగ్ చేయలేకపోయేదాన్ని. ఈ సోఫాస్కి అలా లేదు, హ్యాపీగా కింద చాలా స్పేస్ ఉందనమాట, లెగ్ స్పేస్ చాలా ఉంది. క్లీనింగ్ చేసుకోవడానికైనా మనం కార్నర్స్లో ఎక్కడైనా చేసుకోవడానికి కూడా బాగుంది. యాక్చువల్గా ఇవన్నీ బీరువా కూడా ఎప్పటిదో పాత పడిపోయింది, అది కూడా తీసుకొని 10 to 12 years పైన అయిపోయింది. శారీస్ పెట్టుకుంటాను కదా అది. సో ఇవన్నీ పైనంతా ఈ సోఫాస్ లాంజ్ ఎదురుగుండా మాకు లాంజ్ ఉంటుంది కదా, అక్కడ సెట్ చేసుకోవడానికి అని చెప్పి ఇవి 2+2 అనమాట. మధ్యలో క్లిప్ ఉంటుంది, క్లిప్ పెట్టేసి మళ్ళీ మనం జస్ట్ అటాచ్ చేసేసుకుంటే ఫిక్స్డ్గా ఉంటాయి, కదలడం ఏమి ఉండదు. ఈ పిల్లోసే పొట్టిగా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కూర్చునేటప్పుడు ఏంటంటే అణిగిపోయినట్టు అయ్యి నొప్పిగా ఉంటుంది. సో లాంజ్లో అయితే బాగుంటాయి కదా, పైన కూడా ఎప్పుడైనా మనం కూర్చోడానికి బాగుంటుంది కదా అని చెప్పని ఈ సెంటర్ టేబుల్ ఇవన్నీ కూడా లాంజ్లో సెట్ చేసి అనమాట. ఆ కార్నర్లో సెంటర్ టేబుల్ పెట్టి ఎలాగో ప్రింటరు రూటరు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ విడిగా పెట్టుకుంటున్నాను. సో దాని బదులు అన్నీ వీటి మీద పెట్టేస్తే అన్నీ ఒక కార్నర్లో నీట్గా ఉంటాయి, బయటికి ఏం కనిపించవు వైర్లు అవి అని చెప్పని ఆ కార్నర్కి సెట్ చేస్తాను. సో అప్పుడు ఏంటంటే కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పని. ఇంటికి ఎంత పెట్టినా మా అమ్మగారు వాళ్ళు అంటూ ఉంటారు, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా తీరదే, ఏదో ఒకటి వెంటనే అడుగుతూనే ఉన్నట్టు ఉంటుంది ఇంటికి. మనకి ఏంటంటే ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఉత్సాహం, మనం ఉన్న ఇంటిని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మనకు ఒక పాజిటివ్ ఉంటుంది. లేకపోతే ఒకటే చోట మనం ఒకలానే ఉంటే కనుక ఖచ్చితంగా డల్ అవుతూ ఉంటాము. అలా నష్టమాటారు కదా, ఒక 10-15 ఏళ్ళు ఒక లిమిట్, 15 years అయింది అంటే మనం జస్ట్ ఒక చేంజ్ చేసుకుంటే మనకి బాగున్నట్టు అనిపిస్తుంది. కొత్త సోఫాస్ అయితే ఫైనల్గా ఈ కలర్ వచ్చాయి అనమాట. ఫస్ట్ దేవుడు బొట్టు పెట్టి ఎవరో ఒకళ్ళు దేవుళ్ళు పెట్టాకనే అప్పుడు కూర్చోవాలి, ఏదైనా సరే కొత్త వస్తువు కొంటే అంతే, చిన్నది ఏం కొన్నా సరే దేవుణ్ణి పెట్టి వాళ్ళు దాంట్లో ఆసీనులు అయ్యారు అనుకున్నాకే అప్పుడు మేము కూర్చుంటాం అనమాట. 3 సోఫాల్లోనూ కనక మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటే అది పెట్టి అప్పుడప్పుడు అంటే మనకు అనిపిస్తుంది కదా, కొత్త వస్తువులు ఏదైనా చక్కగా మనం కొనుక్కోవాలి, ఇంటిని చక్కగా అందంగా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది కదా. సో అలాగా పెట్టుకుని అప్పుడు కూర్చున్నప్పుడు కంఫర్ట్గా అనిపించింది. యాక్చువల్గా కార్నర్లో ఏంటంటే అంత ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. మా పిల్లల్ని గొడవ, అమ్మ ఏదైనా డెకరేటివ్గా పెడదామమ్మా, అదంతా కార్నర్ అంతా ఖాళీగా ఉన్నట్టుంది అంటేను సరే ఏదైనా ఆర్టిఫిషియల్, ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, నేను మామూలుగా లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని మెయింటైన్ చేయడం కష్టమే అవుతుంది. బట్ అప్పటికి ఉన్నవి జాగ్రత్తగా ఉంచితే చాలు, ఇంకా వద్దులే లైవ్ ప్లాంట్స్ ఇంట్లో వద్దు అని చెప్పని ఆర్టిఫిషియల్ అరేకా పామ్లా ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. అమెజాన్లో వీటి లింక్స్ ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, ఊరికే కొనుక్కోమని కాదు, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నాకేంటంటే రియల్గా కన్నా ఆర్టిఫిషియల్గా ఉంటే బాగుంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది, వడిలిపోవడం కానీ అయ్యో దీన్ని సరిగ్గా చూడలేకపోతున్నాం అలా ఏం ఉండదు కదా అని చెప్పని ఇదిగో ఫైనల్గా అందులో వచ్చిన లీవ్స్ అన్నీ దానికి స్టెమ్కి అటాచ్ చేసేసి ఇలా మనకి ఒక థర్మోకోల్ బాల్ లాగా ఉందనమాట. సో కానీ అది హ్యాంగ్ అవ్వట్లేదు, అంటే నుంచోవట్లేదు, బరువు ఎక్కువైపోయి పైన కింద చిన్నది వచ్చిందనమాట. ఇది నుంచోవట్లేదు, హైట్ కూడా తక్కువగా ఉందని చెప్పని మళ్ళీ అప్పుడు దీన్ని సెట్ చేయడానికి అని చెప్పని ఇంకొక 2 స్టాండ్ లాంటివి అనమాట, అవి అమెజాన్ చాయిస్లో కూడా ఉన్నాయి,
మా శ్రీకర్ కూడా మా శ్రావణికి కూడా ఇంటీరియర్ వాటి డిజైనింగ్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు నుంచుంటుంది కానీ అప్పుడప్పుడు పడిపోతుంది. లేదులే హైట్ కూడా, ఎందుకంటే సోఫాల కన్నా హైట్ రావాలి. ఈ కొత్త సోఫాలు ఏంటంటే కొంచెం హైట్గా ఉన్నాయి. సో దానికోసం అని చెప్పని ఒక 2 స్టాండ్స్ తెప్పించుకున్నాను నేను, కార్నర్ స్టాండ్స్, మనకి ఏ కార్నర్లో అయినా చక్కగా పెట్టుకోవడానికి. అలాగే సోఫాకి డైనింగ్ సెంటర్ టేబుల్కి సూట్ అయ్యేలాగా గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో ఇలా కార్నర్ స్టాండ్స్ అనమాట. ఇవి 3 పీస్ సెట్ ఉన్నాయి, 2 పీస్ సెట్ ఉన్నాయి, సింగిల్ సెట్ కూడా ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు. 2 ఫీటు, 3 ఫీటు, 4 ఫీటు అలా సెట్లు. మధ్యలో ఏమో మనం ఏదైనా ప్లాంట్ పెట్టుకోవడానికి లేకపోతే ఏదైనా పెట్టుకోవడానికి ఒక 2 పాట్స్ లాగా ఇచ్చారనమాట. ఆ స్టాండ్లో మనం ఆ పాట్ పెట్టేసుకుని మనకి నచ్చినవి ఏమైనా ఆర్టిఫిషియల్లో లైవ్ ప్లాంట్స్ ఏవైనా పెట్టుకుని ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా పెట్టి చూశాను యాక్చువల్గాను. ఈ పెద్ద దాంట్లో ఒకటి, చిన్న దాంట్లో ఒకటి, 2 ప్లాంట్స్ ఒకటి నేను బుక్ చేశాను అనమాట. అందులో పెట్టినా ఉంటుంది కానీ మళ్ళీ పడిపోతుంది. ఎందుకంటే బరువు లేదు కదా, కింద పైనంతా లీవ్స్ అవి బరువు ఎక్కువైపోయాయి. బట్ చూడ్డానికైతే మాత్రం లుక్ భలే అనిపించింది. కార్నర్లో పెడదాము అని చెప్పని. మళ్ళీ అలాగో ఇంట్లో కూడా నేను స్టెప్స్ మీద అవి మొక్కలు అవి పెట్టుకున్నాను కదా, వాటిల్లో కూడా ఏమైనా వైట్ పెబల్స్ వేస్తే బాగుంటుంది. మా డైనింగ్ టేబుల్లో ఉన్నాయి కదా, అవే పెద్ద సైజు తెప్పించుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది, అంటే బరువుగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పని ఈ పెబల్స్ తెప్పించాను అనమాట. పెద్దవి మార్బుల్ లాగా ఉన్నట్టున్నాయి చూడ్డానికి. మరి 10 kgs 500 ఎంతో. ఇవి కూడా అమెజాన్లో ఇప్పించాను. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఊరికేను. ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకైతే బాగుంటుంది. సో ఆ రాళ్ళన్నీ చుట్టూరా పెట్టేస్తే స్టోన్స్ అన్నీను మొక్కకి కొంచెం సపోర్ట్ వచ్చినట్టుగా అనిపించింది అనమాట. ఊరికే పడిపోవడం అవి ఏమి ఉండకుండా, పైగా లుక్ కూడా బాగుంటుంది కదా అని చెప్పని ఫైనల్గా బాగుంది అనిపించింది. చివరికి ఏంటంటే మా శ్రీకర్ అన్నాడు, అమ్మ అందరూ ల్యాంప్స్ పెట్టుకుంటారమ్మా, సైడ్ ల్యాంప్స్ బాగుంటాయి, బెడ్ పక్కన మనం ఎలాగో పెట్టుకోలేం కదా, హాల్లో పెడదాము, వామ్ వైట్గా ఉంటాయి, సోఫాలు కూడా మనవి అలాంటి కలరే కదా, బాగా సూట్ అవుతుంది అని చెప్పాడు అనమాట. సర్లేరా ఇంకా ఒకటి కొన్నాం కదా, ఇంకేముందిలే ఒక సెట్ కింద బాగుంటుంది తయారు చేద్దాం అని చెప్పని ఈ వుడ్ వామ్ లైట్ అనమాట, వుడ్ ల్యాంప్ ఇది. సో సెంటర్ టేబుల్ కానీ సైడ్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని ఇంట్లో ఉన్న బల్బ్ ఏదో ఉంటే పెట్టాను అనమాట. కార్నర్లో పెడదాము, గ్రీన్ ప్లాంట్ పక్కన పెడితే బాగుంటుందని. ఈ సోఫా హైట్కి పెద్దది సరిగ్గా సరిపోయింది. చిన్న దాంట్లో ఏంటంటే మొక్కద్దులే అని చెప్పని మళ్ళీ దీన్ని ఎక్కడ పెట్టాలో తెలియదు కదా, పెడితే కిందకి అయిపోతుంది. అందుకని దీన్ని ఆ ప్లేస్లో పెట్టి చూసాను అనమాట. పర్ఫెక్ట్గా అనిపించింది, ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఇక్కడ మనకు ఇంకొక స్విచ్ ఉందనమాట, మనం ఇక్కడే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో ఆ 2 పక్కన పెట్టేసరికి ఒక్కసారిగా కార్నర్ లుక్కే మారిపోయినట్టు అనిపించింది. యాక్చువల్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక అయితే మీకు ఇంకా బాగా తెలిసేది, నేను లైట్లు వేసి చూపిస్తాను కాబట్టి తెలియదు. ఇప్పుడు ఫైనల్గా మా హాల్ లుక్ అయితే ఇది. ఇంకా కర్టెన్స్ మార్చాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు వద్దులే, అన్నీ ఒకసారి అంటే బడ్జెట్ మళ్ళీ చూసుకోవాలి కదా అని చెప్పని ఇంతవరకు అయితే ఇలా చేసాము. 3+3+1 సోఫా చెప్పాను. గ్రౌండ్ లెవెల్ సెంటర్ టేబుల్ అయితే యాప్ట్గా దానికి సరిపోయినట్టుగా అనిపించింది. మరి ఏమో ఎలా ఉందనేది మాకు తెలీదు, మేమైతే తీసేసుకున్నాము. మీరు ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది చిన్నది చెప్పానుగా, సెంటర్ టేబుల్ కూడా దానికి మ్యాచ్ అయినట్టుగా అనమాట. అక్కడ ఒక చిన్న డ్రాయర్ల కింద వచ్చిందనమాట. దాంట్లో మనం ఏమైనా రిమోట్స్ అవి కనిపించకుండా అన్నీ చక్కగా పెట్టేసుకోవచ్చు. హాల్కి ఏంటంటే స్టెప్స్ ఇవన్నీ బ్లాక్ కాబట్టి అలా సూట్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ లైట్ కలర్ సోఫాస్ కాబట్టి ఏమో ఎలా మెయింటైన్ చేస్తామా అన్నది తెలియదు. కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చోడం అలవాటు కాబట్టి చూడాలి కొంచెం జాగ్రత్తగాను. బట్ ఈజీ టు చెప్పానుగా, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇంకొక ప్లాంట్ని తీసేసి అక్కడ లైట్ పెట్టాను కాబట్టి దాన్ని ఏమో వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా మా ఇల్లు ఇలా ఉంది ఇప్పుడు. కిందంతా చూసారు కదా, సింపుల్గా ఉంది కదా. యాక్చువల్గా ఇంతకుముందు పిల్లోస్ అవి ఎల్లో కలర్ పిల్లోస్ ఆ సోఫా కూడా పెట్టేదాన్ని కదా, అవే ఇంక ఇక్కడ కూడా పెడతాంలే కొంచెం మరీ ప్లెయిన్గా ఉంటే కన్నా అని చెప్పని కర్టెన్స్కి మ్యాచ్ అవుతాయని చెప్పని పిల్లోస్ అది పెట్టి అరేంజ్ చేశాను. సేమ్ ఏదైతే ఇంతకుముందు సెంటర్ టేబుల్లో ఉందో అదే మళ్ళీ అక్కడ పెట్టి చిన్న అరోమా క్యాండిల్స్ వెలిగిస్తాం కాబట్టి ఫ్రెష్గా మంచి అరోమాతో ఉంటుంది లివింగ్ రూమ్ అంటాను. సో ఓవరాల్గా మాదైతే ఉంది. పైన కూడా ఎలా ఉందనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇలా ఇంటిని డెకరేట్ చేసుకుని ఈ శ్రావణ మాసానికి ఎలా ఉంది ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెప్పానుగా, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా తీరదు, ఏదో మన ఆనందం కోసం అనమాట, కొంచెం చేంజెస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందని అంతేను. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇవి చూసేసరికి ఇవి మరీ డార్క్ కలరు, అవేమో మరీ లైట్ కలరు, ఫుల్ ఆపోజిట్ కలరు. సో అంతే, ఇంకేం చేయలేము. తెలుసు కదా లాంజ్ ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది మాదని. ఓవరాల్గా మా ఇల్లు అందరికీ మీకు తెలుసు, నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు